వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల సహజంగా సమస్యాత్మక ప్రాంతమని, కక్షలు, రాజకీయ హత్యలు అనాదిగా జరుగుతున్న విషయమని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు జోన్లుగా విభజించి వాళ్లకు తగిన సూచనలు చేశామని డీఐజీ ప్రవీణ్ అన్నారు. ఒక పార్టీ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇంకో పార్టీ అక్కడ వెళ్లకూడదని స్పష్టంగా చెప్పామన్నారు. కానీ నల్లగుండవారిపల్లిలో జరిగిన ఘటన పోలీసులు అనుమతించని గ్రామానికి కాకుండా వైసీపీ నేతలు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల టీడీపీలో చేరిన నాగేంద్రరెడ్డికి ఇంటికి వైసీపీ నేత రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెళ్లారని, నాగేంద్రరెడ్డిని బెదిరిస్తే కార్యకర్తలు ఆవేశానికి గురై ఈ దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని కర్నూలు డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. మొత్తానికి 9 ప్రదేశాల్లో మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉండడం జరిగింది. దీన్ని 3 రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ అంతా కలిపితే మనకి 10,000 మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు. గతిమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండడం జరిగింది. దీనికోసం మనం సఫిషియెంట్గా పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి, అలాగే ఇది మన స్టేట్ నుంచి ఏపీఎస్పీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ప్లటూన్ ఇచ్చారు. దీనిలో భాగంగానే మనం ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగానే మనకి అంతర్జిల్లా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు అంతర్జిల్లా సరిహద్దు సత్యసాయి జిల్లా కదిరితో ఉంటుంది. అలాగే ఈ రాయచోటి జిల్లాతో వేముల లక్కిరెడ్డిపల్లి ఒకటి, ఇటు చాకరాపేట గాలివీడు ఒక సరిహద్దు ఉంటుంది. అదే మాదిరిగా ఇటు సత్యసాయి జిల్లాతో కదిరితో ఒకటి, తాడిపత్రితో కొంత సరిహద్దు ఉంది, ఒక సరిహద్దు ఉంది పులివెందుల సబ్ డివిజన్లో. అలాగే ధర్మవరం ప్రాంతంతో కూడా ఒక సరిహద్దు అయితే ఉంది. అదే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు రెవెన్యూ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం పులివెందుల రెవెన్యూ సబ్ డివిజన్కి మొత్తం వర్తిస్తుంది. కానీ ఎలక్షన్ మాత్రం పులివెందుల రెవెన్యూ మండలం జరగడం వల్ల ఏంటంటే పులివెందుల మండలానికి లోపలికి వెలుపలికి వచ్చే మార్గాల్లో కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఏంటంటే ఎస్పీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే మనకి ఈ నగరం మొత్తం మనకున్న పులివెందుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 51 వెపన్ లైసెన్సులు ఉంటాయి కనుక మొత్తం 51లో బ్యాంక్స్ మినహాయించి కతిమావన్నీ కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం. అదే మాదిరిగా సబ్ డివిజన్లో కూడా అన్నీ చేస్తూ ఉన్నాయి. ఇంకా సింహాద్రిపురంలో కొన్ని చేయాల్సి ఉంది, అవి కూడా 1-2 రోజుల్లో పూర్తయిపోతాయి. అదే మాదిరిగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేస్తుంది. అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న కిరికిరులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆ టైప్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ట్రబుల్ మోంగర్స్ అంటారు. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దీనికి మనం క్లిష్టంగా మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం. కక్షలు, తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది. దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించాం. పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీ వారు ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్ళొద్దని జరగడం జరిగింది. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, రామలింగారెడ్డి అనే అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది.